హాయ్ నమస్తే, నా పేరు చిరుమావళ సుబ్బారావు. ఈరోజు మిర్యాల గ్రామం అల్లం శ్రీనివాస్ రెడ్డి గారి చేను దగ్గరకు వచ్చామండి. ఈయన 5 ఎకరాలతో చిల్లి వేసాడండి. 3 ఎకరాల నాటు తోట. మనం 3 ఎకరాల నాటు తోటలో 5 వీడియోలు చేసాము. ఇప్పుడు ఫస్ట్ 1-2 వీడియోలు అనేవి అల్లం శ్రీనివాస్ రెడ్డి తోటలో, తేజ తోటలో మనం వీడియో చేసాము. ఇప్పుడు ఇది 7వ విజిట్. ఈ 7వ విజిట్ తేజ తోటలోనే వీడియో చేస్తున్నామండి, అల్లం శ్రీనివాస్ రెడ్డి గారి చేలో. ఈ చేను మనం ఫస్ట్ వీడియోలు తీసినప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఈ నెల గ్యాప్ తర్వాత చేను ఎట్లా ఉందో ఒకసారి చేను చూడండి. చేలో నల్లి కానీ, తామర పురుగు కానీ, తెల్లదొంగ కానీ ఏమీ లేవు. ప్రజెంట్ చేను చాలా నీట్గా ఆరోగ్యంగా ఉంది. చేను మల్లెపూల తోట ఉన్నట్టే ఉంది. చేలో ఒక్క ముడత చెట్టు కూడా లేదు. ఒక్కసారి చేను చూడండి, ఎంత హైట్ పెరిగింది, ఎన్ని సైడ్ బ్రాంచీలు వచ్చినాయి, ఎంత ఫ్లవరింగ్ వచ్చింది, ఎంత కాయపడదో ఒకసారి చేను చూడండి. చేను చాలా ఆరోగ్యంగా ఉందండి. ఒకసారి కాపు చూడండి చేలో, ఫస్ట్ కింద నుంచి కూడా చేను మల్లెపూల తోట ఉన్నట్టే ఉంది. కాయలు ఎట్లా పడ్డాయి ఒకసారి చూడండి. కాయ కూడా ఏ సైజు ఉందో కూడా ఒకసారి కాయలు చూడండి. చేను చాలా నీట్గా ఉంది, మల్లెపూల తోట ఉన్నట్టే ఉందండి. చేలో నల్లి కానీ, తామర పురుగు కానీ ఏమీ లేవు. సైడ్ బ్రాంచీలు బాగా పెరిగాయండి. ఒక్కసారి ఈ చేను చూడండి, అల్లం శ్రీనివాస్ రెడ్డి గారి చేనుని. మొక్క ఎంత ఆరోగ్యంగా ఉందో, మంచి కాపు ఇప్పుడే పడుతుందండి. చేలో ఎటువంటి ముడత చెట్టు కానీ, సైడ్ బ్రాంచీలు ఒక్కసారి చూడండి. కింద నుంచి కూడా, మొక్క కింద నుంచి కూడా, కింద లంపు దగ్గర నుంచి కూడా ఒక్క ఆకు కూడా రాలా. ఈ హ్యూమిక్ పొటాషియం వలన తెగులు పర్సంటేజ్ కూడా చాలా తగ్గిద్ది. ఎందుకంటే మొక్క ఆరోగ్యంగా ఉంటుంది, అన్ని రకాల పోషకాలు అందుతాయి కాబట్టి మొక్క అంత ఆరోగ్యంగా ఉంటుంది. ఒకసారి కాయ సైజు కానీ, ఫ్లవరింగ్ కానీ, చేను రంగు కానీ, ఈ బ్రాంచీలు కానీ, ఒక్కసారి కాపు కూడా చూడండి ఎంత చిక్కగా పడదు. కాయ సైజు చూడండి, ఎంత చిక్కగా ఉన్నా కూడా సైజు చూడండి ఒకసారి, చాలా బాగుంది. ఒక్కసారి ఒక్క చెట్టు కాయ ఒక్కటి చూపిస్తాను చూడండి. మంచి సైజు ఉంది, మొక్క ఆరోగ్యంగా ఉంది. ఒక్కసారి కింద నుంచి కూడా ఒక్కసారి చూడండి. కాయలు ఎటువంటి డ్యామేజీ లేవు. కాయ సైజు చూడండి ఒక్కసారి. ఇది తేజ, దీని సైజు చూడండి. ఈ చేను ఫ్లవరింగ్ కానీ, పూత కానీ, కాత కానీ, చేను రంగు కానీ, వర్ణం కానీ, సైడ్ బ్రాంచీలు కానీ, మొక్క ఎదుగుదల కానీ ఒక్కసారి చేను చూడండి. చేను చాలా ఎక్సలెంట్గా ఉంది. ఈ ఫార్మరు ఈ చేనుకి కరెక్ట్గా 4 కట్టలు ఫర్టిలైజర్ వాడామండి. ఈ 2 ఎకరాలకి 4 ఫర్టిలైజర్ వాడాం. హ్యూమిక్ పొటాష్ వాడినాక ఇంతవరకు మేము ఫర్టిలైజర్ వేయలేదు. 60 రోజులు దాటింది. చేలో రంగు ఏమాత్రం తగ్గలేదు చూడండి, ఈ వర్ణం. అందువలన ప్రతి ఒక్క ఫార్మర్ గమనించాల్సింది ఏంటంటే, హ్యూమిక్ పొటాష్ ఖచ్చితంగా వాడుకోండి, ఫర్టిలైజర్ తగ్గించుకోండి. ఫర్టిలైజర్ వలన నల్లి, తామర పురుగు, తెల్లదోమ అటాక్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే చెట్టు ఏపెక్కుద్ది, తీపి వస్తుంది. అందువలన హ్యూమిక్ పొటాష్ ఖచ్చితంగా వాడుకోండి. సైడ్ బ్రాంచీలు కానీ, కొమ్మలు కానీ ఒక్కసారి ఈ చేను చూడండి ఎట్లా ఉందనేది. మల్లెపూల తోట ఉన్నట్టుంది. అందువలన ప్రతి ఒక్క ఫార్మరు హ్యూమిక్ పొటాష్ వాడండి. నెక్స్ట్ వీడియోలో అల్లం శ్రీనివాస్ రెడ్డి గారు వరిగో ఇస్తున్నారండి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చాక అల్లం శ్రీనివాస్ రెడ్డి గారితో ఈ వీడియోలో ఈ చేలో మాట్లాడదామండి.